చేయాలనుకున్నప్పుడు మద్య నిషేధం కారణంగా డబ్బులన్నీ కూడా బ్రోకర్లు తినేస్తున్నారు, రాజకీయ నాయకులు తినేస్తున్నారు, మాఫియా తినేస్తోంది. కాబట్టి ఆ డబ్బులు ఏదో ప్రభుత్వానికే సంపాదిస్తే బాగుంటుందని నిపుణులు చెప్తున్నారు. అయినా చంద్రబాబు కన్నెర్ర చేస్తున్నారు, అట్లా కుదరదన్నారు. ఇట్లాగ ఒక 2-3 నెలలు సాగించి సరే అదేంటో ఆలోచిద్దామన్నారు అని ప్రజలు ఏదో సలహా ఇచ్చినట్టు మేధావులు ఎవరో ఈ డబ్బులు తీసుకోండి, దాని ద్వారా మద్యం భవిష్యత్తులో తాకకుండా చూడండి అని వాళ్ళు సలహా ఇచ్చినట్టు, ఆ సలహా ఆధారంగా తప్పని పరిస్థితుల్లో బాధతో చంద్రబాబు గారు ఒప్పుకున్నట్టు ఒక డిజైన్ తయారు చేస్తారు. అట్లాగే ఇప్పుడు కూడా నడుస్తుంది రాబోయేటటువంటి రోజుల్లో కూడా. అదొక స్ట్రాటజీ. ఆయనకున్న అద్భుతమైన చాణక్యం ఇంకెవరికి సాధ్యం కాదు. అంటే ఒకవేళ 4 ఏళ్ళు ఇలా సైలెంట్ గా వదిలేస్తే జగన్ వచ్చేస్తాడేమో అనే భయం వల్లే ఈ మాటలన్నీ. అదేం కాదు, బేసిక్ గా ఏంటంటే మైండ్ లో రోజు జగన్ మీద ఒక ద్వేషాన్ని పెంచేటటువంటి కార్యక్రమం. అంటే సంక్షేమంలో ఫెయిల్ అయితే ఆ ఎఫెక్ట్ వస్తుందా సార్? అదేమన్నా చూడాలి, అది ఎలక్షన్ అప్పుడే చూడాలి. ఇప్పుడు అతను సంక్షేమం ఇచ్చిపోయాడు, వీళ్ళేంటి అభివృద్ధి చేస్తున్నామని ఒక పక్కన చెప్తారు. అదే సందర్భంలో సంక్షేమానికి సంబంధించి అంత అవసరం లేదు అన్నటువంటిది జనంలో ఫీలింగ్ కల్పిస్తారు. అది రెండు కలిపి సైమల్టేనియస్ కాకపోతే అభివృద్ధిని కౌంట్ అవుతుందా సంక్షేమం? చూడాలి, జనం రేపు పొద్దున ఓట్లు ఎట్లా వేస్తారు దాని మీద డిపెండ్ అయ్యి. రైట్ చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే విమర్శల డోస్ అయితే పెంచారు ఒక రకంగా, కానీ ఎక్కడ చేసినా అవే మాటలు. మెయిన్గా రెండు, ఒకటి ఎట్టి పరిస్థితుల్లో జగన్ మళ్ళీ రానివ్వకూడదు, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేది. రెండోది నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళు కొనసాగుతున్నారు నేరస్తులు, అలాంటి వాళ్ళని రానివ్వద్దు. అంటే ఫైనల్గా జగన్ని రానివ్వద్దు అనే ప్రచారం ఎప్పటి నుంచే మొదలు పెట్టేశారు. అందుకే ఈ తోకలు కట్ చేస్తాం, తోక జాడిస్తే తోలు తీస్తాం, ఈ మాటలన్నీ కూడా. కానీ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది, ఏం చేస్తారని వేచి చూద్దాం.